నమస్కారం అండి. నా పేరు రవి. ఇది ఇవాళ మన జర్మన్ ఛానెల్‌లో ఇది వీడియో నంబర్ 34. ఫైనల్లీ మనము లెసన్ నంబర్ 2కి వచ్చేసాము. నా స్టైల్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటదంటే లెసన్ నంబర్ 2ది ఫస్ట్ నేను వొకాబులరీ మీకు నేర్పిస్తాను. మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. ఆ తర్వాత లెసన్ రీడ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో చూడండి. అండ్ ఇది మల్టిపుల్ పార్ట్స్‌లో రిలీజ్ చేస్తాను. ఎందుకంటే మీకు ఒకటే వీడియోలో 100 వర్డ్స్ చెప్పాననుకోండి, చాలామంది వీడియో మధ్యలోనే ఆపేస్తారు. మీకు అర్థం కూడా కాదు. నేను ప్రతి వర్డ్‌కి మీనింగ్ రాసి వీలైతే ఒక సెంటెన్స్ కూడా ఫ్రేమ్ చేశాను. మోస్ట్ కామన్‌లీ యూజ్ సెంటెన్స్ అది నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు వీడియో లోపలికి వెళ్దాం. ఈ వీడియో మనము గ్రీటింగ్స్‌తోని స్టార్ట్ చేద్దాము. మీ అందరికీ తెలుసు గుటెన్ మార్గన్ అంటే గుడ్ మార్నింగ్. గుటెన్ ఆబెండ్ అంటే గుడ్ ఈవినింగ్. దీంట్లో చూడండి మీరు వర్డ్స్ గుటెన్ అని ఉంది ఈఎన్. అది ఎందుకుంది అంటే అదొక గ్రామర్ టాపిక్. ఇది ఇక్కడ అక్యుజాటివ్. ఓకే, ఫ్యూచర్లో డాటివ్ అన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు మంచిగా అర్థమవుతుంది. ఫస్ట్ 2 మార్గన్ ఆబెండ్ డెర్ కాబట్టి గుటెన్ అయ్యింది. ఇప్పుడు థర్డ్ 1 గుటెన్ నాక్ట్. దీంట్లో గుట్ట అయింది, ఈ వచ్చింది, ఈ అని రాలేదు. ఎందుకంటే నాక్ట్ అన్నది డి నాక్ట్ అంటే ఫెమినిన్. ఫెమినిన్ వచ్చినందుకు గుట్ట నాక్ట్ అయ్యింది. గుట్ట నాక్ట్ అంటే గుడ్ నైట్ అని అర్థము. ఇప్పుడు రైట్ సైడ్ సెంటెన్స్లో మార్గన్ అని రాశాను, కానీ స్మాల్ ఎం రాశాను. జర్మన్ భాషలో స్మాల్ ఎం మార్గన్ అంటే టుమారో అని అర్థం. అదే క్యాపిటల్ ఎం ఉందనుకోండి, అప్పుడు గుటెన్ మార్గన్లో ఎమ్ క్యాపిటల్ ఉంది అంటే గుడ్ మార్నింగ్ అని అర్థం. మీకు ఈ డిఫరెన్స్ అర్థం కావాలంటే హిందీ భాషలో చెప్తాను. హిందీలో కల్ అన్న వర్డ్కి నిన్న అని వస్తుంది మీనింగ్, రేపు అని వస్తుంది. నిన్న కలిశాను అంటే కల్ మిలా థా అని అంటాం. అదే రేపు కలవాలి అంటే కల్ మిలేంగే అంటాం. వర్బ్ బట్టి మన మీనింగ్ మారుతుంది అన్నట్టు. మీరు మార్గన్ స్పెల్లింగ్ రాసినప్పుడు ఎం క్యాపిటల్ ఉంటే మార్నింగ్ అని అర్థము, ఎమ్ స్మాలర్ ఉంటే టుమారో అని అర్థం. అదే సెంటెన్స్ బిగినింగ్ అయినప్పుడు మీరు టుమారో అని చెప్పాలనుకున్నారు అనుకోండి, అప్పుడు క్యాపిటల్లోనే రాయాలి. వర్బ్ వల్ల మనకు అర్థమవుతుంది అదేంటో రేపు అని. ఇప్పుడు నెక్స్ట్ 2 వర్డ్స్ నేర్చుకుందాము. జర్మన్ భాషలో ఎస్ట్ అంటే నౌ అని అర్థము, స్పేటర్ అంటే లేటర్ అని అర్థం. ఈ రెండింటిని యూజ్ చేసి మనం సెంటెన్స్ క్రియేట్ చేద్దాము. ఎస్ట్ అంటే నౌ, స్పేటర్ అంటే లేటర్. ఇవి 2 ఆపోజిట్స్ అని అర్థం. జర్మన్ భాషలో గెగెన్టైల్ అంటారు. గెగెన్టైల్ అంటే ఆపోజిట్ మీనింగ్ అని అర్థం. జర్మన్ భాష వర్డ్స్ మనం సెంటెన్స్ రూపంలో నేర్చుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఎస్ట్ habe ich keine Zeit. Ich komme später. అంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్ నౌ, ఐ కమ్ లేటర్ అని అర్థం. ఎస్ట్ అంటే నౌ, స్పేటర్ అంటే లేటర్. ఇవి 2 ఆపోజిట్స్. జర్మన్ భాషలో ఆపోజిట్స్ని గెగెన్టైల్ అంటారు. అది నెక్స్ట్ స్లైడ్స్లో వస్తుంది. ఇంకొకటి ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. ఇక్కడ సెంటెన్స్లో ఎట్స్ హాబైష్ కైన సైట్ అని రాశాను. ఇక్కడ నిస్ట్ ఎందుకు రాలేదు ఒక్కసారి ఆలోచించండి. ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఓకే, నేనే ఆన్సర్ చెప్తున్నాను. కైన్ అన్న వర్డ్ నౌన్ వచ్చినప్పుడు వాడాలి. ఇక్కడ సైట్ అన్నది నౌన్. ఓకే, డి సైట్, డి అంటే ఫెమినిన్ కాబట్టి కైన్ కాస్త కైనా అయింది. ఓకే, నిస్ట్ అన్న కైన్ అన్న నెగేషన్ అంటే నాట్ అని అర్థం. ఐ డు నాట్ హ్యావ్ టైమ్. ఇక్కడ టైం అన్నది నౌన్ కాబట్టి కైనా సైట్ అయ్యింది. ఇప్పుడు ఆపోజిట్స్ నేర్చుకుందాము. ఫస్ట్ 2 వర్డ్స్ నేర్చుకుందాము. గ్రోస్ అంటే బిగ్, క్లైన్ అంటే స్మాల్. ఓకే, యాంటోనిమ్స్ వీటిని గెగెన్టైల్ అంటారు. ఓకే, నెక్స్ట్ 1 నంబర్ 2 హింటెన్ అంటే బ్యాక్, ఫార్నే అంటే ఫ్రంట్ అని అర్థం. జర్మన్ భాషలో కొన్ని బుక్స్లో మీరు జస్ట్ ఫార్న్ అని చూస్తారు, ఈ ఉండదు, ఏం కాదు. ఫార్న్ అనొచ్చు, ఫార్నే అనొచ్చు, 2 కూడా కరెక్టే. మీరే రాసుకోండి నోట్స్. హింటెన్ అంటే బ్యాక్, ఫార్నే అంటే ఫ్రంట్. నంబర్ 3 కుర్స్ అంటే షార్ట్, లాంగ్ అంటే లాంగ్. నెక్స్ట్ నంబర్ 4 ఓబెన్ అంటే అప్, ఉంటెన్ అంటే డౌన్. రెక్స్ అంటే రైట్, లింక్స్ అంటే లెఫ్ట్. డైరెక్షన్స్ చెప్పేటప్పుడు చెప్తాం రెక్స్, లింక్స్. ఫస్ట్ వర్డ్ నేర్చుకుందాము. డెర్ ఉంటరిస్ట్, ది ఉంటరిస్టా అంటే క్లాస్ పీరియడ్. ఇప్పుడు మనకు స్కూల్లో ఉంటుండే మ్యాథ్స్ క్లాస్, సైన్స్ క్లాస్.
సో మెథ్ unterricht అంటారు అన్నట్టు. సో ఇప్పుడు చెప్పబోయే వర్డ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఇంగ్లీష్‌లో మనం ఎవరికైనా బాయ్ ఫోన్‌లో చెప్పినా, ఫేస్ టు ఫేస్ చెప్పినా జస్ట్ బాయ్ అంటాం. లేదంటే సీ యూ అగైన్ అంటాం. జర్మన్ భాషలో ఈ వర్డ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. వినండి. ఔఫ్ విడర్ జేయన్. ఔఫ్ విడర్ జేయన్ అంటే సీ యూ అగైన్ అని అర్థం. విడర్ అంటే అగైన్, సేయన్ అంటే టు సీ. సీ యూ అగైన్ అని అర్థం. సో ఫిజికల్లీ మనం ఎవరైనా పర్సన్‌ని చూసి మన ముందున్న అతన్ని బాయ్ అని చెప్పాలంటే ఔఫ్ విడర్ జేయన్ అంటారు. లేదు అంటే షార్ట్ ఫామ్‌లో విడర్ జేయన్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ ఔఫ్ విడర్ హ్యూరెన్. హ్యూరెన్ అంటే టు లిజన్ అని అర్థం. సో మనం ఫోన్‌లో ఎవరితోనైనా మాట్లాడినాం అనుకోండి, బాయ్ చెప్పాలంటే ఔఫ్ విడర్ హ్యూరెన్ అనొచ్చు. లేదు ఇన్ఫార్మల్‌గా అయితే విడర్ హ్యూరెన్ అనొచ్చు. సో డిఫరెన్స్ చూడండి. ఔఫ్ విడర్ జేయన్. జేయన్ అంటే టు సీ. ఫిజికల్లీ ఒక మనిషి ముందుంటే ఔఫ్ విడర్ జేయన్ అనాలి. అదే ఫోన్‌లో అయితే ఔఫ్ విడర్ హ్యూరెన్ లేదంటే విడర్ హ్యూరెన్. సో ఈ ఔఫ్ విడర్ జేయన్ చాలా పెద్దగుంది కాబట్టి చిన్న వర్డ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది క్యాజువల్‌గా బాయ్ చెప్పాలంటే చ్యూస్ అని చెప్తారు. ఫ్రెండ్స్ మధ్యలో గానీ, ఈవెన్ ఆఫీస్‌లో కొలీగ్స్ మధ్యలో గానీ. సో ఈ చ్యూస్‌కి 2 స్పెల్లింగ్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ ఎస్ ఉంటది. ఒకటి డబుల్ ఎస్ ఉంటది. సో యెల్లో కలర్‌తోని అండర్‌లైన్ చేశాను. డబుల్ ఎస్ అది ఎక్కువగా వాడతారు. సో మీరు కూడా అదే వాడండి. చ్యూస్ అంటే బాయ్. సో మనం ఇంగ్లీష్ భాషలో ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ అని చెప్తాం. ఓకే. టు అనేది ప్రిపోజిషన్. కానీ జర్మన్ భాషలో టు అనే పదానికి మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయి. అది సిచ్యువేషన్ బట్టి మారుతుంది. ఓకే. సో ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్‌లో టుని జర్మన్ భాషలో నాక్ అంటారు, సు అంటారు. ఇంకా చాలా ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే బేసిక్స్ డిస్కస్ చేద్దాం. సో జర్మన్ భాషలో కొన్ని వర్డ్స్ ఫిక్స్డ్ ఫ్రేజెస్‌గా నేర్చుకుంటే ఈజీ అయితది లైఫ్. సో ఐ వాంట్ టు గో హోమ్‌ని టు గో హోమ్ అన్న వర్డ్స్‌ని జర్మన్ భాషలో నాక్ హౌజ గేయన్ అంటారు. సో నాక్ హౌజ గేయన్. సో దీని మీద మనం ఒక సెంటెన్స్ క్రియేట్ చేద్దాము. సో పైన యూజ్ చేసిన వర్డ్స్‌తోనే ఈ సెంటెన్స్ ఉంది. ఇంతకు ముందే చెప్పాను. చూస్ అంటే బాయ్ అని అర్థం. ఓకే. చూస్ ఇష్ గేయ యెట్స్ట్ nach Hause. Bye, I am going home now. అర్థమైందా? సో ich gehe jetzt nach Hause. I am going home now. సో ఇట్లాంటి సెంటెన్సెస్ స్లోగా మీరు ఫ్రేమ్ చేయడం నేర్చుకున్నారనుకోండి, మీకు మెల్లగా భాష వస్తది. ఇది బేసిక్ కామన్ థింగ్. వర్క్ అయిపోయినప్పుడు ఏం చెప్తాం? చూస్ ich gehe jetzt nach Hause. I am going home అని అర్థం. ఇప్పుడు జర్మన్ భాషలో నేను ఒకళ్ళని అడగాలనుకుంటున్నా. వేర్ ఆర్ యూ అని. దాన్ని 2 విధాలుగా అడగొచ్చు. ఒకటి క్యాజువల్ ఫామ్‌లో, ఇంకొకటి ఫార్మల్ ఫామ్‌లో. క్యాజువల్ అంటే దోస్తులు, వర్క్ కొలీగ్స్ మధ్యలో మాట్లాడదాం. ఫార్మల్ అంటే ఒఫీషియల్‌గా. ఇప్పుడు ఒక షాప్ ఎళ్తే కస్టమర్‌తోని షాప్ అయినా ఫార్మల్‌గా మాట్లాడతాడు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఆ డిఫరెన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ మధ్యలో వేర్ ఆర్ యూ అని అడగాలనుకున్నాం అనుకోండి, రెడ్ సర్కిల్ చేశాను. వో బిస్ దు అంటారు. అదే ఫార్మల్‌గా అనుకోండి, గ్రీన్ సర్కిల్ ఏశాను. వో సిన్సీ అంటారు. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతారు. వో సిన్సీ వేర్ ఆర్ యూ. సో మీకు ఒక క్వెషన్, బిస్ట్ సింద్ అన్నది ఏ వర్బ్? జర్మన్ భాషలో సైన్ అని ఒక వర్బ్ ఉంది. దానిది కాంజుగేషన్. ఇష్ బిన్ దు బిస్ట్ ఎర్ఎస్సి ఇస్ట్ అట్లా. ఓకేనా? సి సింద్. సో ఫస్ట్ వన్ మీరు ఆన్సర్ చేయాలనుకుంటారు. ఐ యామ్ ఇన్ ఆఫీస్ అని. ఓకే. సో ఎలా చెప్పొచ్చు? ఇష్ బిన్ ఇమ్ హౌస్. సో జర్మన్ భాష చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. హౌస్ అంటే హోమ్. కానీ ఇమ్ హౌస్ అని మీరు ఆఫీస్‌లో ఎవరైనా కొలీగ్‌తోని చెప్తే దాని అర్థము ఐ యామ్ ఎట్ ఆఫీస్. నేను ఆఫీస్‌లోనే ఉన్నాను అని అర్థం. ఓకే. సో అదే మీరు ఆఫీస్‌లో ఉన్నాను అని చెప్పాలంటే ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఇష్ బిన్ ఇమ్ బ్యూరో. బ్యూరో అంటే కూడా ఆఫీస్. సో 2 విధాలుగా ఇష్ బిన్ ఇమ్ బ్యూరో అనొచ్చు. లేదంటే ఇష్ బిన్ ఇమ్ హౌస్ అనొచ్చు. మరి నిజంగానే మనం ఇంట్లో ఉన్నాం అనుకో, అప్పుడు ఏ విధంగా చెప్పాలి? నెక్స్ట్ సెంటెన్స్. ఇష్ బిన్ సు హౌస్ అని చెప్పాలి. సు ప్రిపోజిషన్ వాడాలి. అంటే ఐ యామ్ ఎట్ హోమ్ అని అర్థం. చెప్పండి మళ్ళీ. ఇష్ బిన్ సు హౌస్ అంటే ఐ యామ్ ఎట్ హోమ్. ఇష్ బిన్ ఇమ్ హౌస్ అంటే నేను ఆఫీస్‌లో ఉన్నాను అని కొలీగ్‌తో ఫోన్‌లో గానీ ఎక్కడన్నా చెప్పడం. సో మనము సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసినప్పుడు 2 సెంటెన్సెస్‌ని యాడ్ చేయడం కూడా నేర్చుకోవాలి. జర్మన్ భాషలో ఒక వర్డ్ ఉంది. డన్
అంటే దెన్ అని అర్థము. సో, మనం ఒక సీక్వెన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఇలా అయింది, దెన్ ఇలా అయింది, దెన్ ఇలా అయిందని చెప్పాల్సినప్పుడు డన్ అన్న వర్డ్ యూజ్ చేయాలి. సో, ఒక ఎగ్జాంపుల్ రాశాను. arbeitet కామా పెట్టాను. అంటే హీ వర్క్స్. డన్ గేటర్ ఇన్ దాస్ కీనో అంటే పని చేసి అతను సినిమాకి వెళ్ళాడంట. సో, ఈ సెంటెన్స్‌ని మళ్ళొక్కసారి చూద్దాము. మీకు జర్మన్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తున్నా. ఒక సెంటెన్స్ జర్మన్ లాంగ్వేజ్‌లో ఫ్రేమ్ చేస్తే సెకండ్ పొజిషన్‌లో ఎప్పుడు కూడా వర్బ్ అన్నది ఉండాలి. సో, ఇక్కడ ఆర్బైటెన్ అన్నది వర్బ్. అంటే టు వర్క్ అని అర్థం. ఓకే. ఆర్బైటెన్ ఈజ్ టు వర్క్. ఫార్మ్ వచ్చింది కాబట్టి ఆర్బైటెట్ అయ్యింది. సో, ఇప్పుడు నేను ఇంకో సెంటెన్స్‌ని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నా. అందుకోసము కామా పెట్టాను. ఎందుకు ఇలా పంక్చుయేషన్ చెప్తున్నా అంటే ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. రాసేటప్పుడు కామా, ఫుల్ స్టాప్ అస్సలు మరవద్దు. మార్క్స్ కట్ అవుతాయి ఎగ్జామ్‌లో. ఓకే. సో, ఆర్బైటెట్ కామా నెక్స్ట్ సెంటెన్స్‌లో ఫస్ట్ ఒక వర్డ్ ఏం రాసినాం? డన్ అని రాసినాం. అంటే దెన్ అని అర్థం. అండ్ గేట్ ఇన్ ద స్కీనో. సో, ఈ గేట్ అన్నది గెహెన్ వర్బ్. అంటే టు గో. ఓకేనా. సో, కామా తర్వాత డన్ అన్నది ఫస్ట్ పొజిషన్. గెహెన్ అంటే వర్బ్ కదా. గేట్ అన్నది సెకండ్ పొజిషన్లో పెట్టినాం. సో, ఈ సింటాక్స్, ఈ స్ట్రక్చర్ ఈ విధంగానే ఫాలో చేయాలన్నట్టు. ఎప్పుడు కూడా జర్మన్ భాషలో సెకండ్ పొజిషన్లో వర్బ్ ఉండాలి. ఇక్కడ డన్ కామా తర్వాత డన్ ఈజ్ ఇన్ ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్లో గేట్ వచ్చింది అందుకే. సో, ఈ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం నేర్చుకోండి. ఈ వీడియోలో వొకాబులరీ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. స్లోగా మనము లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీ పెంచుదాము. సో, ఈ వీడియోలో మీరు చూసినప్పుడు ఒక ఫ్రెష్ బుక్‌లో మాత్రం ఇది రాయండి. నేను లెసన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు అది ఇంకో బుక్‌లో రాయండి. సో, మీరు ఫ్యూచర్‌లో ఆ లెసన్ రీడ్ చేసినప్పుడు మీకు ఏదైనా వర్డ్ రాకపోతే దీంట్లో రెఫర్ చేసుకోవచ్చు. సో, మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే రాయండి. వీడియో లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.